నిన్న ఎపిసోడ్ చూసాము, ఇందాకే లేట్గా చూసాము. బట్ ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఎస్పెషల్లీ పులిహోర కలుపుతున్నారు, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇద్దరు ఉన్నారు, సో ఇద్దరు పులిహోర కలుపుతున్నారు, పవన్ ఇద్దరు పులిహోర కలుపుతున్నారు. అటు పక్క నుంచి ఇద్దరు అమ్మాయిలు కూడా పులిహోర కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఇద్దరు ఈ ఇద్దరు నలుగురు పులిహోర కలుపుతున్నారు. అసలు ఎలా జంటలు అంటే ఇలా ఉంటుందన్నమాట, టిక్ టాక్ టో లాగా. అంటే లైక్ ఇటుపక్క నుంచి అటుపక్క, లేకపోతే ఇటుపక్క ఈ పర్సన్ ఒక పర్సన్తో పులిహోర కలుపుతున్నాడు అంటే ఓకే, ఒక పర్సన్ ఇద్దరితో కలుపుతున్నారా, లేకుంటే అటు సైడ్ నుంచి ఇద్దరు పర్సన్ తోటి మొత్తం అసలు ఎన్ని జంటలు ఫామ్ అవుతాయి, ఎన్ని రకాలుగా ఫామ్ అవుతాయి అనేది ఏం అర్థం కావట్లేదు. అసలు మెంటల్ లేస్తుంది. రితువు చౌదరి గేమ్ బాగా ఆడుతుంది, రితువు చౌదరి బాగా మాట్లాడుతుంది, రితువు చౌదరి నీట్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేయటము, ఆమె క్వశ్చన్ చేయటము, ఆమె స్టాండ్ తీసుకోవడము, నిన్న నామినేషన్స్లో పాయింట్ మాట్లాడము, కంప్లీట్లీ విష్ణుప్రియకి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లో గేమ్ ఆడుతుంది ఆ అమ్మాయి తెలివితేటలు కానీ, అమ్మాయి ఆలోచనలు కానీ. సో కొంచెం చిన్నగా ఆ అమ్మాయికి గ్రాఫ్ పెంచుకుంటూ ఉంది. సో ఆ అమ్మాయి మీద బయట లోపలికి వచ్చినప్పుడు ఈ పిల్ల క్రింజీ అది ఇది అన్న నెగిటివిటీని అమ్మాయి కొంచెం తురిపేసుకుంటూ వస్తుంది. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మధ్యలో ఈ పులిహోర ఒకటి, ఈ పులిహోర కలపడం వలన నష్టం ఎవరికైనా ఉందంటే సో డెమాన్ పవన్కి నష్టం లేదు, ఎందుకంటే ఎలిమినేషన్ జోన్లో నుంచి వచ్చినాడు. అతనికి ఏం నష్టం, ఉంటాడు ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. రితువు చౌదరి ఎక్కువ కాలం ఉండాలి. సో రితువు చౌదరి అనవసరంగా ఈ పులిహోర బ్యాచ్, ఈ పులిహోర కలుపుకుంటా ఇలాంటి చేయటం వల్ల ఆ పవన్ కళ్యాణ్తో అవ్వచ్చు, లేదా ఇటుపక్క ఈ డెమాన్ పవన్తో అవ్వచ్చు, ఈ అవసరం లేదు రితువు చౌదరికి ఏమని అనిపిస్తూ ఉంటుంది. అది లేదు అనుకుంటే ఇంక మనం ఏం చేయలేము ఆ రితువు చౌదరి తోటి. వీళ్ళిద్దరైతే పులిహోర కలుపుతున్నారు, అయ్యా డెమాన్ పవన్ కళ్యాణ్. ఒక నాటి పులిహోర కాదు అసలు అది. అసలు ఆ పవన్ కళ్యాణ్ అయితే, ఆ పిల్లోడైతే మరీ నవ్వుతూ పడేస్తున్నాడు ఆ అమ్మాయిలు నా లోపల. బేసిక్గా ఆ అబ్బాయికి లో ఉన్న అట్రాక్షన్ ఆ స్మైల్, ఆ అబ్బాయి ఆ స్మైల్తో పడేస్తున్నారు అందరినీ. అటుపక్క తనూజ అవ్వచ్చు, ఇటుపక్క రితు అవ్వచ్చు, ఇద్దరితోటి. ఇటుపక్క మనోడు కూడా డెమాన్ పవన్ ఏంటంటే 90% రితు, 10% తనూజ. మనోడు 50-50 ఇద్దరితో ఆడుతున్నాడు ప్యాక్ ఆట. మా లోన బయట ఆడేస్తున్నాడు, మా వాళ్ళకు లేదు. అండ్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా వీళ్ళతోటి ఎంత అంటే పాపం ఇమ్మాన్యుల్ బాధపడి ఇమ్మాన్యుల్ ఏడుస్తాడు, ఇమ్మాన్యుల్ ఫీల్ అవుతాడు. అంటే లైక్ వేరే దానికి ఫీల్ అయినా కానీ నిన్న లైవ్లో చూస్తే ఇమ్మాన్యుల్ చాలా హర్ట్ అవుతారు. అసలు నాతో ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు, వాళ్ళిద్దరు వాళ్ళతోనే ఉంటున్నాడు. ఆ రేంజ్ పులిహోర కలుపుతున్నారు వీళ్ళిద్దరు. అమ్మాయిలు కూడా తక్కువేం కాదు పులిహోర కలపడంలో. వాళ్ళు కలుపుతుంటే ఇదిగో మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నట్టు కలుపుతున్నారు వాళ్ళు పులిహోర దారుణంగా. సో ఓవరాల్గా ఏంటంటే మాస్క్ మ్యాన్ ఫుడ్ తిన్నాడు. ఆ మాస్క్ మ్యాన్ తోటి తనూజ ముసలి నోట్లోకి వెళ్ళి, చెరువులో ఉన్న ముసలి దగ్గరికి వెళ్ళి నోట్లోకి వెళ్ళి పండు పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మామూలుగా ఉండదు మాస్క్ మ్యాన్ తోటి. ఎందుకంటే లైక్ మాస్క్ మ్యాన్ ఏ రోజుది ఆ రోజుదే, ఆయన పక్క రోజులాగే ఉంటుంది. బట్ ఫస్ట్ రోజు కూడా చెప్పాడు, మళ్ళీ నిన్న కూడా చెప్పాడు. సో నా ఎక్స్ లవర్ పేరు తనూజ అని ఆయన చెప్పాడు అనమాట. సో తనూజ దానికి షాక్ అయింది. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పాడు, నా ఎక్స్ లవర్ కూడా పేరు కూడా తనూజ అని చెప్పాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు చెప్పాడు ఆయన. సో ఫైనల్గా మాస్క్ మ్యాన్ ఫుడ్ తిన్నాడు, మారాడు. మాస్క్ మ్యాన్ కొంచెం వరకైనా మారాడు. మాస్క్ మ్యాన్ మారాలి, ఇంకొంచెం మారాలి. మాస్క్ మ్యాన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి జనాలకి. సో అది మాస్క్ మ్యాన్ అయితే డిఫరెంట్ అప్రోచ్లో వెళ్తున్నాడు. ఆ డిఫరెంట్ అప్రోచ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ వచ్చింది. ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి మాస్క్ మ్యాన్ ముందుకు వెళ్తూ ఉంటే, మాస్క్ మ్యాన్ తెలిసిన మైండ్ సెట్ తెలిసిందే, యూనిక్గా కనిపించాలని అనుకుంటాడు. ఆ యూనిక్నెస్ అనేది పాజిటివ్ వేలో ఉండాలి, అది కంప్లీట్లీ నెగిటివ్ వేలో ఉంటుంది మాస్క్ మ్యాన్కి. నెగిటివ్ వేలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఉండదు. అదే పాజిటివ్ వేలో ఉందనుకోండి విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మాస్క్ మ్యాన్కి. మేబీ మాస్క్ మ్యాన్ ఈ వీకెండ్లో నాకు సార్ ఏమన్నా గట్టిగా ఆయన తిట్టిన వీడియోస్ కొన్ని ఉన్నాయంట. సో మేబీ అవి ప్లే చేస్తారా అంటే, మాస్క్ మ్యాన్ కొంచెం మారుతున్నాడు కాబట్టి మేబీ ప్లే చేయకపోవచ్చు, లిటిల్ బిట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. లేదు ఇంకా గట్టిగా తిట్టేస్తున్నాడు, గలీజ్గా మాట్లాడేస్తున్నాడు అంటే మనం ఏం చేయలేం దానికి. సో చూడాలి ఎంతవరకు అనేది. అండ్ సంజన గారు అనవసరంగా ట్రిగర్ చేస్తున్నారు. సంజన గారు ఏంటంటే ఆమె కెప్టెన్సీ, ఆమె రూల్స్, నేను మహేష్మతి నాది, సో నా మాటే వినాలి, నా మాటే శాసనం అన్నట్టు ఆమె మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు సుమన్ శెట్టి, అతన్ని కూడా మళ్ళీ అనవసరంగా పోక్ చేస్తున్నాడు. ఎందుకంటే అతను నిన్న ఈమె మాట వినలేదు. సో నిన్న అతను ఈమె మాట వినకపోయేసరికి ఈమెను ఎదిరించేసరికి ఈమె తీసుకోలేకపోతుంది. ఈమె తీసుకోలేక అతనికి ఇంకో పని అప్ప చెప్తుందంట. సో అతను ఆల్రెడీ ఇక్కడ కిచెన్ డ్యూటీ చేస్తున్నాడు, ఓకేనా. కిచెన్ డ్యూటీలోకి పంపించారు రాముని, ఇతన్ని కిచెన్ డ్యూటీలోకి పంపించారు. ఇప్పుడు అతను అక్కడ బిగ్ బాంబ్ బట్టి అతను పని చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఇంకొక ఎక్స్ట్రా పని. అతను ఏంటంటే ఆమె ఏమంటే నువ్వు ఈ పని చేయొద్దు, ఆ పని చెయ్యి అంటది. సో వీళ్ళు ఏమంటే నువ్వు ఈ పని చెయ్యి, ఆ పని చేయొద్దు అని వీళ్ళు అంటారు. సో హరీష్ ఏమంటే వచ్చి అతనికి ఆల్రెడీ బిగ్ బాంబ్ పడింది కదండి, అతను ఆ పనే చేసుకుంటారు. సో మీరు అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దు సిచ్యువేషన్స్ని. ఫస్ట్ నాకు బిగ్ బాస్ ఇంపార్టెంట్, బిగ్ బాస్ నాకు చెప్పాడు ఇద్దరిని పెట్టుకోమని. అండ్ సృష్టి బదులు అతనికి చెప్పారు కాబట్టి సో అతనే పని చేయాలి. సో బిగ్ బాస్ తర్వాత మీరు అనవసరంగా సిచ్యువేషన్స్ని వేరేలాగా తీసుకెళ్ళద్దు. సో ఇమ్మాన్యుల్ తను పని చేస్తూ ఉంటారని చెప్పి అతను అంటాడు. సో ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే,
ఇప్పుడు క్లీనింగ్కి ఒక్కరు చాలంటుందాం, అదే నాకు ప్రాబ్లం. సో ఒక్కరు చాలంటుంది, ఇద్దరు కావాలి. నేనేమంటానంటే నువ్వు ఇద్దరు నుంచు, కానీ ఇద్దరు ప్లేస్లో వేరే వాళ్ళు మార్చుకో కావాలంటే. అది ఆ ఛాన్స్ నీకు అట్లీస్ట్ ఆ కెప్టెన్గా నీకు ఆ రైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్లో ఇద్దరు ఉన్నారు, నువ్వు తనుజాని తీసేసి వేరే వాళ్ళని పెట్టావు, ఆ రైట్ నీకు ఉంటుంది. బట్ ఇద్దరు ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇక్కడ కూడా ఇద్దరు ఉండాలి. నువ్వు దాన్ని ఒక్కరిని చేస్తాను, ఇంకొకరు వేరే చోట పెట్టుకుంటాను. మనుషులు అంత తగ్గిపోయారు కాబట్టి పని ఎక్కువైపోయింది. మనుషులు ఏడ తగ్గిపోయారు? ఒక్కళ్ళ దగ్గర మనిషి అంతే. ఆ పని చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనుషులు ఒక్కళ్ళే తగ్గింది. సో కెప్టెన్గా నువ్వు వేరే వాళ్ళకి నువ్వు పని అప్పగించవచ్చు కావాలంటే. నీ అధికారంతో ఎవరైతే పని చెయ్యట్లేదో ఆ పని చెయ్యని వాళ్ళకి కూడా ఇంకొక పని చేయించచ్చు. నువ్వు కుకింగ్లోకి ఇంకొక ఇన్వాల్వ్ చేయించచ్చు కావాలంటే, ఆ అధికారం నీకుంది. అంతేగాని ఇతను అక్కడ మార్చడం, మాస్క్ మ్యాన్ కొంచెం ఫామ్లో లేడు కాబట్టి అంత గట్టిగా మాట్లాడాల. మాస్క్ మ్యాన్కి నీరసంగా ఉన్నట్టుంది. బట్ మాస్క్ మ్యాన్ ఇంకా ఈ అమ్మ గొడవలు వద్దులే అని చెప్పి మాస్క్ మ్యాన్ చెప్పుకుంటా ఉన్నాడు. తర్వాత మనోడిని పిలిచారు, ఇమాన్యుయల్ పిలిచి ఇమాన్యుయల్ తోటి కూడా మాట్లాడుతుంది. సో ఇమాన్యుయల్ నువ్వు ఇది చేసుకో, నువ్వు ఫ్లో అంటే ఆల్టర్నేటివ్ డేస్లో చేసుకుంటుండు, నువ్వు రోజు చేస్తున్నావు కదా, నువ్వు కుకింగ్లో కూడా వచ్చి హెల్ప్ చేయంటది. సో ఈమె డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాలని అనుకుంటుందేమో. లాస్ట్ 2 days కదా ఆమె అదే అంటుంది, లాస్ట్ 2 days నా కెప్టెన్సీ నేను చెయ్యాలి. ఆమెకి ఫస్ట్ చాలా మంది మాట వినట్లా, ఇప్పుడే మాట వింటారా. ఫస్ట్ ప్రియా మాట వెళ్ళాలి, ఇప్పుడు ప్రియా మాట వింటుంది, ఆమె మాట వింటుంది. ప్రియా ఆమె కుకింగ్లోకి ఎవరిని తీసుకొద్దాం అంటున్నా ప్రియా ఏమవుతో గొడవ ఎందుకు అని చెప్పి ప్రియా ఒప్పేసుకుంటుంది. సో అలాగా అంటే నెక్స్ట్ లాండ్రీకి కూడా రాము నుంచి తనుజాకి వెళ్ళింది లాండ్రీ కూడా. సో శ్రీజ కూడా అక్కడ వినింది, మాస్క్ మ్యాన్ కూడా వినట్లేదు. సో మాస్క్ మ్యాన్ కూడా మేబీ ఈరోజు రేపు అందుకనే కదా. సో అక్కడ సుమన్ శెట్టి గారు వినకపోయినా కానీ ఇటుపక్క మనోడు చేత ఒప్పించుకుంది. సో ఇమాన్యుయల్కి కుకింగ్లోకి మళ్ళీ తీసుకొచ్చింది అనమాట. దీని తర్వాత పులిహోర కలపడం మొదలు పెట్టారయ్యా. ఒక నాటి పులిహోర కాదు, ఎవరి పాటికి వాళ్ళే. అండ్ మాస్క్ మ్యాన్తో నైట్ తనూజ ఫుడ్ తినిపించిన తర్వాత మా తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్, తనూజ, రితు చౌదరి ముగ్గురు కూర్చుంటారు. ఇమాన్యుయల్ చాలా ఫీల్ అవుతాడు. అంటే లైక్ మనోడు అంత గొడవ పెట్టుకున్న తర్వాత ఆ అమ్మాయిలు వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళతో కూర్చోవటము, వాళ్ళతోనే మాట్లాడుకోవటము. అండ్ ఫస్ట్ మాస్క్ మ్యాన్తో మాట్లాడటం మనోడికి హట్ అయింది. మనోడు చెప్తుంటాడు, నాకుంది మీ ఇద్దరే కదరా, మీ ఇద్దరితో కాకపోతే నేను ఎవరికి చెప్పుకోను, నాకు అవసరమైనప్పుడు మీ ఇద్దరు లేకపోతే అనేసరికి ఇంకా ఇద్దరు ఫీల్ అవుతారు. ఆమె అటు తిరిగి కొంచెం ఏడుస్తూ ఉంటుంది, ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ. రితు బాస్ట్ అవుట్ అవుతుంది, ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. ఈ లోపల సంజన గారు వస్తారనమాట. ముగ్గురు బయట నుంచి బాగా తెలుసు, ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. సో ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ లాస్ట్ వరకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, గ్రూప్ గేమ్ అంత లేదు అక్కడ. సో ఈ ముగ్గురు ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే సో ఈ ముగ్గురికి కూడా అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ముగ్గురు ఎప్పుడైతే విడిపోయి స్ప్లిట్ అయిపోతారో ఆటోమేటిక్గా వీళ్ళ ముగ్గురు ఏదైతే ఆ బలం ఉంటుందో ఆ బలం పోతుంది. అండ్ దాన్ని తెగొట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు డెమోన్ పవన్ని వాళ్ళు నిన్న లైవ్లో ఏం చెప్తారు, నువ్వు వెళ్ళి రితుని డైవర్ట్ చేయి, రితుతో డైవర్ట్ చేసి రితుతో మాట్లాడుతున్నా అని చెప్తారు. అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళది కావాలని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అయితే ఎస్పెషల్లీ డెమోన్ పవన్ పక్కన పెడితే ఆ అబ్బాయికి ఒక క్లారిటీ ఉంది. ఆ అబ్బాయి పులిహోర ఇంటెన్షన్లే కలుపుతున్నారు కావాలని, అంతే. ఆ గేమ్ పోతుంది, గేమ్ పోయి అమ్మాయిల మత్తులోకి వెళ్ళిపోయి అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నారు అంటే లేదు, అలా అనిపించట్లేదు నాకు. కావాలని ఇంటెన్షనల్గా డైవర్ట్ చేయడానికి అవ్వచ్చు, లేకుంటే అతనికి ఒక రిఫ్రెష్మెంట్ కావాలి కాబట్టి అతను అలా ట్రై చేస్తున్నాడు, అతను అలా పులిహోర కలుపుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఏదో సీరియస్గా పులిహోర కలిపేస్తున్నాడు, సీరియస్గా అంటే గేమ్ మర్చిపోయి ఆడుతున్నాడు అని అన్నట్టు నాకు అనిపించట్లేదు. బట్ డెమోన్ పవన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వేరేగా డిఫరెంట్గా ఎండ్ ఆఫ్ కనిపిస్తూ ఉంది అనమాట నాకు. సో ఓవరాల్గా ఇది అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ టాస్క్ పెట్టారు, సిరీస్ ఆఫ్ టాస్క్లు, టైమర్ ఇచ్చారు. సో ఆ టైమర్ రెడ్యూస్ అవ్వాలంటే టాస్కులు గెలవాలి. సో సిరీస్ ఆఫ్ టాస్క్లు గెలిచిన తర్వాత ఎవరైతే ఎక్కువ టాస్క్లు గెలుస్తారో ఆ ఓనర్స్లో నుంచి లేదా టెనెంట్స్లో నుంచి క్యాప్టెన్ అవుతారనమాట. సో వాళ్ళకి ఒక గేమ్ పెడితే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు ఆబ్వియస్లీ. ఫస్ట్ టాస్క్ ఓనర్స్ గెలుస్తారు, ఈ మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ ఎవరు గెలవరు, అది న్యూట్రల్ అయిపోద్ది. సో ఓనర్స్ మంచిగా పడుకొని నిద్రపోతారనమాట నైట్. సో టెనెంట్స్ మాత్రం మెలుగుతానే ఉండాలి, టాస్క్ అయిపోయిన దాకా మెలుగుతానే ఉండమని చెప్పాడు బిగ్ బాస్. కాబట్టి ఓనర్స్కి మంచి ఛాన్స్ వస్తుంది, నిద్రపోతారు. వీళ్ళైతే మెలుగుతానే ఉండాలి, మెలుగుతానే ఉన్నారు నైట్ అంతా. ఇది ప్రాసెస్. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి కాలచక్ర. సో కాలచక్ర అన్నప్పుడు పట్టుకున్నప్పుడు ఎవరు వదిలిపెట్టకూడదు. ఆ కాలచక్రాన్ని వన్స్ ఎత్తుకున్న తర్వాత ఎవరు వదిలిపెట్టకూడదు అన్నప్పుడు, ఎవరు పట్టుకోకూడదు అన్నప్పుడు ఇటుపక్క నుంచి కొంతమంది ఇటుపక్క నుంచి రావాలి. సో తనూజ, సో వాళ్ళ సైడ్ నుంచి వచ్చేసరికి తనూజ అండ్ నెక్స్ట్ మన ప్రియా, వాళ్ళిద్దరు సంచాలకులు అనమాట. సో పట్టుకునే వాళ్ళు కొంతమంది పట్టుకోవాలి, ఒక మిగిలిన వాళ్ళు వెనక ఉండాలన్నమాట. సో ఇమాన్యుల్ ఏంటంటే ఇమాన్యుల్ పట్టుకోలేదు. సో ఫస్ట్ సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు, ఫ్లోరా, రాజు వీళ్ళు పట్టుకుంటారు, రాము వీళ్ళు పట్టుకుంటారు. సడన్గా భరణి గారి ప్రాబ్లం ఏంటంటే భరణి గారిని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కామనర్స్ ఓనర్గా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా. సో ఆయనకు అర్థమైంది నన్ను వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ జరిగింది. నాకు సార్ చెప్పిన తర్వాత వెంటనే ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్లో అయ్యాడు, దాని తర్వాత నామినేషన్స్ అయ్యాయి. నామినేషన్ 6 members ఈయన నామినేట్ చేశారు. సో ఆయన ఓనర్గానే ఉన్నా కానీ ఆయన నామినేట్ చేశారు. బట్ ఇప్పుడు ఆయన వాళ్ళతో కలిసి గేమ్ ఆడాలంటే వాళ్ళతోటి
వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ చేయట్లేదు, ఆయన దూరంగానే ఉంటున్నారు. అది దానికి ప్లస్ అవ్వచ్చు పోయే కొద్దీ. సో వాళ్ళ ఏదైతే వాళ్ళ నమ్మకాన్ని ఆయన తగ్గించుకోవాలి. సో అందుకోసం అని చెప్పి ఆయన చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. అండ్ దట్టు కూడా ఆయన ఓనర్స్గా వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఇండివిజువల్ ప్లే ఆడాలి ఆయన. ఇప్పుడు పొరపాటున టెనెంట్స్కి సపోర్ట్గా కొంచెం అటు ఇటుగా చేసినా కానీ అది దానికి చాలా పెద్ద మచ్చబడుతుంది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఓనర్స్గా వెళ్ళినప్పుడు ఆయన ఇండివిజువల్గానే గేమ్ ఆడాలి, లేకపోతే వాళ్ళతో కలెక్టివ్ అయినా గేమ్ ఆడాలి. యాజ్ ఎ ఓనర్గా ఇండివిజువల్గా ఆడాలి, లేదా కలెక్టివ్గా ఆడాలి కదా. సో అందుకని చెప్పి వాళ్ళతోటి కొంచెం ర్యాపో మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళతోటి మన ఊరి మీద ట్రస్ట్ తెప్పించుకోవడం కోసం ఇమాన్యుయల్ని చాలా గట్టిగా పట్టుకుంటారు. ఇమాన్యుయల్ లాస్ట్ వదలకు వదలరు. సో సంజన గారు వెళ్ళిపోతారు. దాని తర్వాత సో మనీష్ అవుట్ అయిపోతాడు. తర్వాత అసలు రాము రాథోడ్, ఫ్లోరా వీళ్ళందరూ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో 3 మెంబర్స్ ఉంటారు. సో డెమోన్ పవన్ కళ్యాణ్, హరీష్ గారు ఇటు సైడ్ ముగ్గురు ఉంటారు. ఇటు సైడ్ సుమన్ శెట్టి గారు ఒక్కడే పట్టుకుంటారు. చాలా గట్టిగా పట్టుకుంటారు ముగ్గురు. బట్ అలా పట్టుకున్నప్పుడు, అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇటు లాగుతున్నారు అటు లాగుతున్నారు, ఆయన గట్టిగానే పట్టుకున్నాడు ఆయన. ఓకేనా. డెమోన్ పవన్ 1 vs 3 ఉన్నప్పుడు నువ్వు గేమ్ లాగే ఆడొచ్చు. అక్కడ కూడా ఆయన పడేయడం కోసం కాలు పట్టుకొని లాగడం అనేది విచ్ ఇస్ వరస్ట్ థింగ్ అనిపించింది నాకు. అది ఏదో గొప్ప ప్లాన్ అయి ఉండొచ్చు. అది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ ప్లాన్ వేసినా ఓకే, కానీ 1 vs 3 ఉన్నప్పుడు ఆ మనిషి అంత ఫిట్ కూడా కానప్పుడు, ఫిజికల్గా ఫిట్ కానప్పుడు, మీ ముగ్గురు ఉన్నప్పుడు ఆ మనిషిని చాలా క్యాజువల్గా కూడా ఓడించుండొచ్చు. ఇప్పుడు ఏమైందంటే అది చూసే ఆడియన్స్కి డెఫినెట్లీ డెమోన్ అయితే గొప్పగా ఆలోచించాడు, డెమోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఆలోచించాడు, డెమోన్ గెలవడం కోసం ఆలోచించాడు, వాళ్ళ టీంని గెలిపించాడు. ఈ థాట్ ఏం రాదు. డెమోన్ అది చాలా చండాలంగా అనిపించింది నాకు, అంత వరస్ట్ అనిపించింది. అది ఆయనకి సింపతి అవుతుంది, ఆయనకి ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఆయన ఫేస్ చూస్తే లైక్ కొట్టేసి ఓట్లేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది ఇంకా ఆయనకి ప్లస్ అవుతుంది. డెమోన్ పవన్ వర్స్ట్ బిహేవియర్ ఆయనకి ప్లస్ అయింది. మరి కాలు పట్టుకొని ఆయన పడేయటము అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు అసలు యాక్చువల్లీ నాకు అనిపిస్తూ ఉంది ఓవరాల్గా. అండ్ శ్రీజ మాత్రం ఆ అమ్మాయికి అసలు నోరు కంట్రోల్ ఉండట్లేదు, ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఆ అమ్మాయి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు శ్రీజ. ఎక్కువ కాలం ఉంటుంది అంటే ఉంటుంది, అమ్మాయి ఎక్కువ కాలం ఉంటుంది, బట్ కంప్లీట్గా నెగిటివ్ అయ్యే బయటకు వస్తుందని అనిపిస్తుంది. అమ్మాయి బిహేవియర్ చూస్తున్నా, అమ్మాయి యాటిట్యూడ్ చూస్తున్నా, అమ్మాయి అప్రోచ్ చూస్తున్నా కానీ నెగిటివ్ అయ్యే బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. సో నైట్ ఎపిసోడ్లో నైట్ చాలా జరిగింది, అది యాక్చువల్గా రికార్డ్ పెట్టుండే, అది చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేద్దాము. ఎపిసోడ్ అయితే మాత్రం చాలా క్విక్గా చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికి మీరు అన్ని వీడియోస్ అందరూ చూసేసి ఉంటారు కాబట్టి. సో అందుకని నేను చాలా క్విక్గా చెప్పాను అన్నమాట 12 minutesలో. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. జై హింద్.